గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము 5 విషయాల గురించి అయితే మనం డిస్కషన్ చేసుకుందామండి. ఆ 5 విషయాలు ఏంటి అంటే మనకు వచ్చేసి రిజల్ట్స్ ఒకటండి, రెండు వచ్చేసి న్యూ ఆర్డర్స్ అండ్ సేల్స్ గ్రోత్ కంపెనీస్, మూడోది వచ్చేసి మనకు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యాక్టివిటీస్ అండి, నాలుగు వచ్చేసి బాండ్ డీల్స్ అండి. ఈ 4 విషయాల గురించి ఇప్పుడు మనము ఈరోజు క్లియర్గా తెలుసుకుందామండి. మనకు ఫస్ట్గా వచ్చి డిస్కషన్ చేసింది ఏంటంటే Q4 రిజల్ట్స్ ఈరోజు ఏమేమి వస్తున్నాయి అనేది Q4 రిజల్ట్స్ గురించి నేను మీకు ఈరోజు ఒక కంపెనీ అండ్ దాని షేర్ ప్రైస్ గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. మొదటగా వచ్చేసి ఇన్ఫోసిస్ అండి. ఇది ప్రజెంట్ వచ్చేసి 1412.20 దగ్గర ట్రేడ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. ఇది ప్రజెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 717 అండి. హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 4138 అండి. ఇది ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఫోర్త్ కంపెనీ వచ్చేసి జియో ఫైనాన్షియల్ సర్వీస్ అండి, 242.30 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ ఐదోది వచ్చేసి టాటా ఎల్ఎక్సీ కంపెనీ అండి. ఇది 4928.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఆరో కంపెనీ వచ్చేసి మహీంద్రా ఏపీస్ అండ్ ఇరిగేషన్స్ అండి, 147 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుందండి. అండ్ ఇంకోటి వచ్చేసి నేషనల్ స్టాండర్డ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇది 3845 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ ఎనిమిది వచ్చేసి ఇండో సోలార్ అండి. ఇది 3.3 రూపీస్ 3 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇవన్నీ ఈరోజు Q4 రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ ఒక్కసారి మీరు ఈరోజు అబ్జర్వేషన్ చేసి మంచి డెసిషన్ అయితే తీసుకోండి, మంచి డెసిషన్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఆర్డర్స్ అండ్ సేల్స్ గ్రోత్ అని చెప్పాను కదండి. దీంట్లో వచ్చేసి 2 కంపెనీస్ గురించి నేను డిస్కషన్ చేస్తున్నానండి. ఫస్ట్గా వచ్చేసి ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అండి. ఇది 1207.4 వద్ద ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇది న్యూ సేల్స్ గ్రోత్ వచ్చేసి 48% వచ్చిందండి ఈ ఇయర్లో. అండ్ సేల్స్ వాల్యూమ్ వచ్చేసి 9% వరకు ఇంక్రిమెంట్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి దాల్మియా భారత్ అండి. దాల్మియా భారత్కి ఇది ఆర్డర్ అనేది ఈడీ నుంచి వచ్చిందండి. ఈడీ అంటే మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వీళ్ళకి ఎంత అంటే 793.34 crores ఆర్డర్ అయితే వీళ్ళకు వచ్చిందండి. దీంట్లో కూడా ఈ స్టాక్లో కూడా పాజిటివ్ మూమెంట్ అయితే కనబడొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గత కొన్ని వారాల నుంచి అయితే కొన్ని డేస్ నుంచి అయితే మనము మార్కెట్లో కొద్దిగా ఒడిదొడుకులని టారిఫ్తో అయితే పడుతున్నాము. దాంట్లో వచ్చేసి మనకు డొనాల్డ్ ట్రంప్ గారు ఈరోజు ట్రంప్ గారు కొన్ని ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ పైన టారిఫ్ ఉపశమనం అయితే తగ్గించారు. దాంట్లో మంచి పాజిటివ్ మూమెంటే కనబడిన కొన్ని స్టాక్స్ గురించి నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాను. మొదటగా వచ్చేసి డాక్సన్ టెక్నాలజీ అండి. ఇది నిన్న 1.87% పాజిటివ్ మూమెంట్ అయితే కనబడిందండి. నెక్స్ట్ వచ్చేసి కయాన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ అండి. ఇది ప్రజెంట్ 5660 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న 2.52 దగ్గర పాజిటివ్ మూమెంట్ కనబడింది. అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ అండి. ఇది 0.52 వద్ద 52 మనకు అప్ సైడ్ అయితే కనబడిందండి. నెక్స్ట్ వచ్చేసి హవెల్స్ ఇండియా అండి, 2.68 వద్ద పాజిటివ్ మూమెంట్ అయితే కనబడింది. ప్రజెంట్ ఇది 1613.90 వద్ద ట్రేడ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ స్టార్ అండి. బ్లూ స్టార్ వచ్చేసి 1.47 వద్ద పాజిటివ్ మూమెంట్ కనబడింది. ఇది ప్రజెంట్ వచ్చేసి 2053.30 వద్ద ట్రేడ్ అవుతుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనము ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదండి. గత మనకు 2-3 డేస్ నుంచి అయితే ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ అయితే కనబడుతుంది. దాని డీటెయిల్స్ సమ్మరీ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందామండి. 16th April 2025 అంటే ఎఫ్ఐఎస్ మనకు 3936.42 బయింగ్ సెల్ అండి. అండ్ అదే రోజు డిఐఎస్ 2512.77 సెల్ చేశారండి డిఐఎస్ వాళ్ళు.
అండ్ ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్లో 172.10 బై చేసుకున్నారండి. అండ్ ఎఫ్ఐఎస్ ఆప్షన్స్లో 34,971.62 బై తీసుకున్నారండి. అండ్ దీంట్లో ఇంకా కొంచెం డీటెయిల్స్గా వెళ్తే ఏంటండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో 16 తారీఖు నాడు 172 కోట్లు 0.10 కోట్లు ఎఫ్ఐఎస్ బయింగ్ తీసుకున్నారు. అండ్ 15 నాడు 2,296.85 బయింగ్ తీసుకున్నారండి. 11 తారీఖు నాడు కూడా 2,418.16 వద్ద ఎఫ్ఐఎస్ బయింగ్ అయితే తీసుకున్నారండి. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్గా క్యాష్లో అయితే వీళ్ళు క్యాష్ మార్కెట్లో 16 తారీఖు నాడు 3,936 వద్ద బయింగ్ తీసుకున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ఆ రోజు సెల్ ఎంత చేశారంటే 2,512.77 crores సెల్లింగ్ తీసుకున్నారండి డిఐఐ. అండ్ 15th రోజు వచ్చేసి ఎఫ్ఐఐ వాళ్ళు బయింగ్ 6,658.78 బయింగ్ తీసుకున్నారు. డిఐఎస్ఎస్ 1,951.60 సెల్ తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి నేను బాండ్ డీల్స్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. మేజర్గా అన్ని కంట్రీస్లో బాండ్ డీల్స్ అనేది తగ్గిపోతూ వస్తున్నాయండి. అవి ఎందుకంటే అంటే జనాల అంటే అందరూ ఏం ఆలోచిస్తున్నారంటే ప్రజెంట్ జరుగుతున్న ట్రేడ్ వార్లో అంటే రిటర్న్స్ కొంచెం ఒడిదొడుకులో ఉండడం వల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి బాండ్స్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల బాండ్ డీల్స్ పడుతున్నాయని నేను అనుకుంటున్నానండి. యూఎస్ బాండ్ డీల్స్ వచ్చేసి ప్రజెంట్ మనకు 4.29 అండి 10 years బాండ్స్లో. ఇది మనకు నిన్న 0.69 డ్రాప్ డౌన్ అయిందండి. అండ్ ఇండియన్ 10 years బాండ్ డీల్స్ అండి 6.41 వద్ద ఉన్నాయండి. ఇవి కూడా నిన్న మనది కూడా -0.47 డ్రాప్ డౌన్ అయితే కనబడిందండి. అండ్ జర్మనీ 10 years బాండ్స్ అండి ఇది 2.49 వద్ద ఉన్నాయండి వీళ్ళు నిన్నైతే కొంచెం మా కంపారిజన్ మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే వీళ్ళు కొద్దిగా ఎక్కువగానే ఫాలింగ్ అయితే ఉంది, అది -2.35 అండి. అండ్ యూకే 10 years బాండ్ డీల్స్ అండి వీళ్ళది 4.61 వద్ద ఉందండి. వీళ్ళు నిన్న -0.86 వద్ద అయితే డ్రాప్ డౌన్ అయితే కనబడిందండి. దీంట్లో నేను ఏవైనా రికమెండేషన్ అయితే లేదండి. ఒకసారి ప్రాపర్ అనలైజేషన్ తీసుకొని మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకొని ట్రేడ్ అయితే చేయండి. అండ్ ఈ విషయం మీకు ఇన్ఫర్మేషన్ అంటే యూజ్ఫుల్గా ఉంది అనుకుంటే మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.